హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే వ్లాగ్స్. సో చాలామంది కూడా వైజాగ్ కాలేజ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, వాటర్ ఫుల్గా ఉన్నాయా లేవా, బోటింగ్ ఉందా లేదని చెప్పేసి చాలామంది నన్ను కాల్ చేసి అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేసి అడుగుతున్నారండి. సో వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పలేను కాబట్టి ఈ వీడియో అయితే మీకు ఆ సమాధానం దొరుకుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. చూస్తున్నారు కదా, సిచ్యువేషన్ అయితే ఇలా ఉందండి. సో యాక్చువల్గా మనకు వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న ఈ ల్యాండ్ ఉంది కదా, ఈ ల్యాండ్ ఉన్న ఈ ఏరియా మొత్తం ఇగో చూడండి. ఈ ఏరియా మొత్తం అక్కడ మీకు ఒక విలేజ్ కనిపిస్తుందా, అదే వైజాగ్ కాలేజ్ అనమాట. దాదాపుగా ఒక 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ ఏరియా మొత్తం వాటర్తో నిండిపోయి ఉంటుంది అనమాట. అండ్ మీకు ఒక ఐడియా కోసం ఏం చెప్తున్నానంటే, ఇక చూసారు కదా ఈ కొండలు, ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ పైన ఆ కొండకు చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల వరకు నిండిపోతుంది అనమాట. దాదాపుగా ఈ లోతే మనకు ఎంత ఉంటుందంటే ఒక 2-3 స్తంభాల లోతు ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇప్పుడు నేను వీడియో తీస్తున్న ప్లేస్ దగ్గర ఒక 2-3 స్తంభాల లోతు ఉంటుంది. సో ఇది మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఇది మొత్తం అంతా ఎండిపోయింది అనమాట. అక్కడికి దూరంగా ఉండి కనిపిస్తుంది చూసారా, అదే మన వైజాగ్ కాలనీ. సో అక్కడ నుంచి దాదాపుగా ఒక 3.5 కిలోమీటర్స్ డైరెక్ట్గా మీరైతే ఇక్కడ వాటర్ దగ్గర రావాలంటే, బోటింగ్ పాయింట్ దగ్గర రావాలంటే 3.5 కిలోమీటర్స్ అనమాట. మీరు చూస్తున్నారు కదా, వే ఉంది కదా, ఆ వే పట్టుకొని మీరు వచ్చేసేయాలి. సో ఇక్కడ ఆల్రెడీ చాలా కార్లు అయితే రావడం జరిగింది, మీరు చూసారా. సో ఇది ఫైనల్గా ఇదండి వాటర్ స్పాట్. సో ఇక్కడ విషయం ఏంటంటే, మనకు సమ్మర్లో అయినా సరే లేదంటే ఎనీ సీజన్ ఎప్పుడైనా సరే వైజాగ్లో బోటింగ్ ఆల్వేస్ ఓపెన్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక నది కాబట్టి, కృష్ణా నది కాబట్టి ఈ నదిలో ఎప్పుడు వాటర్ ఉంటాయన్నమాట. కాకపోతే పెరగడము తగ్గడం అనేది ఉంటుందన్నమాట. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడి నుంచి మొదలు పెడితే మళ్ళీ దాదాపుగా సాగర్ వరకు ఎంత దూరం అంటే ఒక 35-40 కిలోమీటర్స్ వరకు వాటర్ ఉంటుందన్నమాట. అంటే మనకు ఒక 4 కిలోమీటర్స్ వాటర్ అయితే తగ్గిందనమాట. అండ్ మిగతా వాటర్ మొత్తం అలానే రిజర్వ్ వాటర్ కాబట్టి అలానే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి బోటింగ్ అవైలబిలిటీ కూడా ఉంది. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా మీరు చూస్తున్న ఈ కస్టమర్స్ అందరూ కూడా ఇప్పుడు బోటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో బోటింగ్ కూడా అవైలబిలిటీ ఉంది. బట్ సమ్మర్ కాబట్టి నేను మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే, మీరు మార్నింగ్ టైంలో ప్లాన్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో మాత్రం ఎండ చాలా అంటే చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. సో మీరు బోటింగ్ వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కూడా మీకు ఉండదు. ఒకవేళ వెళ్ళినా సరే ఆ బోట్ని అంత ఎంజాయ్ చేయలేరు. సో మీరు మార్నింగ్ టైంలో వచ్చేసి ఒక 10-10:30, 11 కల్లా మీ ప్రోగ్రామ్ అయిపోయేటట్టు ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, మంచిగా ఎంజాయ్ చేసి వెళ్తారనమాట. లేదంటే ఈవినింగ్ టైంలో రావాలన్నమాట. ఈవినింగ్ టైంలో వచ్చినా సరే ఒక 4 తర్వాత మీరు వచ్చినా సరే ఒక 8-9 వరకు అన్నీ కంప్లీట్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇదండి వైజాగ్ కల్లి ప్లాన్ అయితే. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నాదైతే కామెంట్స్లో అడగండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో మనదైతే ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు అడగొచ్చు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.